నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. సామెతలు గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. సాధారణముగా ఒక వ్యక్తి నిన్ను పట్టించుకోకపోయినా, లెక్క చేయకపోయినా, నిర్లక్ష్యముగా నీ పట్ల వ్యవహరించినా, అసలు ఏ బాధ్యత లేకపోయినా, మంచి అలవాట్లు లేకపోయినా, నీవు ఒకవేళ ఆ వ్యక్తిని ఇష్టపడినట్లయితే అవన్నీ కూడా కాంప్రమైజ్ అయిపోతూ ఉంటావు. పర్వాలేదు, నాకు నచ్చారు కాబట్టి నేను ఈ అన్ని విషయాల్లో అడ్జస్ట్ అయిపోతాను అని అనుకుంటూ ఉంటావు. ఒక వ్యక్తి నుంచి నీకు ఎలాంటి ప్రేమ నీకు అందకపోయినా నీవు ఆ వ్యక్తి కోసం ఆరాటపడుతూ ఉన్నావు. ఎప్పుడైనా దేవుని కోసం ఆలోచించావా? నిజంగా దేవుడు మనమేమీ అడగకపోయినా, మనం ఆయన కోసం ఏమీ చేయకపోయినా, ఆయన మానవునిగా వచ్చాడు, మన కోసం ప్రాణం అర్పించాడు, మనని పాపము నుండి విడిపించాడు, శాపమును కొట్టేశాడు, రక్షణను మనకు అనుగ్రహించాడు. నీవు ఎంచుకున్న వ్యక్తి ద్వారా నీ జీవితం ఎలా ఉంటుందో నీకు తెలియకపోయినా నువ్వు ప్రేమిస్తున్నావే. అదే ఒకవేళ నిజముగా నీవు దేవునిని ప్రేమించే వ్యక్తిగా ఉంటే, ఆయనను జాగ్రత్తగా వెదికితే నన్ను కనుగొంటామని వాక్యము ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అధ్యాయం అంతా తను ఏమై ఉన్నాడో, తనని ఎలా మనము అందుకోవచ్చో ప్రభువు అన్ని విషయాలు తెలియజేస్తూ ఉంటాడు. అందులో ప్రాముఖ్యముగా ఈ మాట కూడా ఉంది. మనము దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి, ఆయనను జాగ్రత్తగా వెదికే వారిగా ఉండాలి. అడగకుండానే ఎన్నో మేలులు మన కోసం చేశాడు. నీవు కనుక ప్రభువు వైపు తిరిగితే, ఆయనను ప్రేమించే వ్యక్తిగా ఉంటే నీకు కావలసిన అన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి వ్యర్థమైన వాటి వెంట పరుగులీడక ఒకసారి దేవుని వైపు చూడు. సమస్తాన్ని నీకు ఆయన అనుగ్రహిస్తాడు. నీకేది మేలుకరమో అది నీకు దయచేస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.